ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మిగిలిన మంత్రులు, అలాగే ఉన్నతాధికారులు, సీఎస్లు వీళ్ళందరూ కూడా విభజన సమస్యలకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలకు సంబంధించి విత్ డాక్యుమెంటేషన్స్తో వాళ్ళు లెక్కలన్నింటినీ కూడా పట్టుకొని 1:45 నిమిషాల పాటు సమావేశంలో చర్చించారు. దీనికి సంబంధించి కూడా 2 కమిటీలను వేయబోతున్నారు. ఒకటేమో మంత్రులతో కూడిన కమిటీ, ఇంకొకటేమో ఉన్నతాధికారులతో కూడిన కమిటీ. మరి ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అన్న విషయానికి వస్తే పొన్నం ప్రభాకర్, అలాగే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం. ఇంకా మరికొంతమంది దీనిలో యాడ్ అవుతారన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. మరి కాసేపట్లో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య కూడా పెండింగ్ అంశాలకు సంబంధించి ముఖ్యంగా విభజన అంశాలు 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్నాయి. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత విభజన చట్టంలో ఏ రాష్ట్రానికి ఏ ఆస్తులు, వాటాలు, అప్పులు ఇవన్నీ కూడా పంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ 10 ఏళ్ల కాలంలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో సీఎంలు కలిసినప్పటికీ కూడా కొంతవరకు కూడా అవి సఫలీకృతం కాలేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ విడిపోయింది. 10 ఏళ్ల కాలపరిమితి కూడా అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా 2 రాష్ట్రాలు కూర్చోవాలి, మాట్లాడాలి, సానుకూల పరిష్కారాన్ని వెతకాలి. అలాగే ముఖ్యంగా 6 డిమాండ్లను అయితే తెలంగాణ వైపు నుంచి చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ముంపు మండలాలకు సంబంధించి 7 మండలాలు ఏపీ నుంచి తెలంగాణకు ఇవ్వవలసిందిగా ఏపీ సీఎంను కోరిన ఆ అంశానికి సంబంధించి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కొంతవరకు ప్రాధాన్యత, అలాగే వాటాల పంపకానికి సంబంధించి కూడా లేవనెత్తే అంశాలుగా భేటీకి ముందు చాలా వరకు కూడా ఈ అంశాలే ఎక్కువగా 6 అంశాలు చాలా కీలకమైన డిమాండ్స్గా కూడా మనం చూసాము. విద్యుత్ అంశాలు, విద్యుత్ బకాయిలకు సంబంధించి, అలాగే సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి తెలంగాణకు సముద్రం లేదు కాబట్టి ఏపీకి సముద్రం ఉంది కాబట్టి సుదీర్ఘమైనటువంటి కోస్టల్ ఏరియా ఉంది. 1000 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి తీర ప్రాంతంలో కూడా వాటాని తెలంగాణ ప్రభుత్వం అడిగినట్టుగా తెలుస్తోంది. అలాగే కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం దీనికి సంబంధించి కూడా కొంతవరకు వాటాలు, అలాగే ఆస్తుల పంపకానికి సంబంధించి కూడా డిమాండ్స్ లేవనెత్తగా తెలుస్తోంది. షెడ్యూల్ 9, 10లో ఉన్నటువంటి ఆస్తులు, భవనాలు, అలాగే ఉద్యోగుల విభజనకు సంబంధించి కూడా అంశాలను డిమాండ్లు లేవనెత్తినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఎట్లాంటి సానుకూలమైనటువంటి పరిష్కారాలు లభించాయి, చర్చల్లో ఎంతవరకు ఏపీ సీఎం నుంచి సానుకూలమైనటువంటి సంకేతాన్ని పొందారు, అలాగే తెలంగాణ సీఎం ఏ అంశాలను ఆయన చర్చించారు, వేటికి ఆయన ఆమోదం తెలిపారన్నది ఈ 1:45 నిమిషాల పాటు సాగినటువంటి ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో ఎంతవరకు క్లారిటీ వచ్చింది. ఒక మొదటి అడుగైతే పడింది. ఫస్ట్ రౌండ్లోనే కొంతవరకు పరిష్కారాలు లభిస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే ఏం జరిగింది, ఏ అంశాలని టచ్ చేశారు, ముఖ్యంగా ఇటు ఏపీ కావచ్చు, అటు తెలంగాణ కావచ్చు, వాటాల పరంగా ఆస్తుల విషయానికి సంబంధించి, అప్పుల విషయానికి సంబంధించి ఎంతవరకు వీళ్ళ మధ్య ఒక సానుకూలమైనటువంటి వాతావరణం మధ్య జరిగాయి అన్నది మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్ను అడ్రస్ చేయబోతున్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి సంబంధించి ఇటు 2 రాష్ట్రాల్లో కూడా చాలా క్యూరియాసిటీగా, చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో 2019, 2024 కాలంలో అప్పటి సీఎంలు జగన్, కేసీఆర్ ఇద్దరు కూడా ఒక సానుకూల వాతావరణంలోనే ఇద్దరు మీట్ అయినప్పటికీ కూడా కొంతవరకు రాజకీయ ఏకాభిప్రాయం కుదరలేదు. ఒక సానుకూలమైన క్లారిటీ, స్పష్టత అయితే రాలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా ఒక అనివార్యత, ఒక అవసరమైతే కనపడుతోంది. 2 రాష్ట్రాలకు కూడా ఆర్థికపరమైనటువంటి లోటులో ఉంది, ఆర్థికపరమైనటువంటి సంక్షోభంలో ఉన్నారు, ఖజానా ఖాళీగా ఉంది. ఖచ్చితంగా ఈ ఆస్తులను పంచుకుంటే ఈ ఆస్తులకు సంబంధించి రావాల్సినటువంటి బకాయిలు కనుక వసూలైతే కనుక రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో కొంతవరకు కూడా ఈ ఆర్థిక లోటును భర్తీ చేయడానికి ఈ నిధులు పంపకం అనేది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. 2 రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2 రాష్ట్ర ప్రయోజనాలను అడ్రస్ చేస్తూ ఈరోజు 1:45 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది.